షాద్నగర్లో ఎల్లికట్ట దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ ఐటీ హబ్ ఉంది కదా, అక్కడ నుంచి మనం స్ట్రైట్గా పరిగి రోడ్ సైడ్ వెళ్తుంటే లైక్ 6 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి మనం. పరిగి రోడ్లో వెళ్ళాక ఇక్కడ కనిపిస్తుంది కదా షాద్నగర్ టు పరిగి హైవే అని, అక్కడికి వచ్చాక అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనం. అంటే రైట్ ఆ బ్లూ కలర్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్లో వెళ్ళాలన్నమాట. ఆ రోడ్ కొంచెం కచ్చకచ్చగా ఉంటుంది. మనం ల్యాండ్ తీసుకుంటే కనుక ఆ రోడ్ బాగా చేసుకోవాలనుకుంటే కనుక తర్వాత ఫ్యూచర్లో బాగా చేసుకోవచ్చు దాన్ని. సో దాని లోపలికి వెళ్ళాక మనం లైక్ 1 కిలోమీటర్ దాకా లోపలికి వెళ్ళాలి. అంటే మైక్రోసాఫ్ట్ నుంచి మనకు కరెక్ట్గా 7 కిలోమీటర్స్ 7.2 కిలోమీటర్స్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. వెళ్ళాక మనం బ్రౌన్ కలర్లో ఉన్న ఇంటూ మార్కేస్ ఉన్న ల్యాండ్ దగ్గరికి వెళ్తాము. సో మనకి రైట్ మార్కేస్ ఉన్న గ్రీన్ కలర్ ల్యాండ్ ఒక సైడ్ వచ్చేసి 3 ఎకర్స్, ఇంకో సైడ్ వచ్చేసి 1.5 ఎకర్, టోటల్ ల్యాండ్ వచ్చేసి 4 ఎకర్ 34 గుంటాస్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తాము. బట్ మన ల్యాండ్కి స్ట్రైట్గా రోడ్ లేదు. రోడ్ లేని వల్ల అండ్ ఈ రోడ్డు కూడా కొంచెం నీట్ ఉండకపోవడం వల్ల మనకి ఈ ల్యాండ్ అనేది కొంచెం తక్కువ రేట్లో వస్తుంది. సో మనం ఫ్యూచర్లో ఆ ఇంటూ మార్కెట్స్ ఉన్న ముందర ల్యాండ్ కూడా కొనుక్కోవచ్చు. అది ఓన్లీ 20 గుంటాస్ మాత్రమే ఉంది ముందల. సో అది కొనుక్కోవచ్చు మనం కావాలనుకుంటే ఫ్యూచర్లో. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మైక్రోసాఫ్ట్ నుంచి 7 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మైక్రోసాఫ్ట్ ఐటీ హబ్ కూడా 28 ఎకర్స్లో ఆల్మోస్ట్ మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇది అబౌట్ మా అంచనా, మోర్ రియల్ ఎస్టేట్ షాద్నగర్ అంచనా ప్రకారంగా ఈ ల్యాండ్ దగ్గర వచ్చేసి అబౌట్ 5 ఇయర్స్ లోపల మొత్తం రెసిడెన్స్ అవుతుంది. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది, తక్కువ రేట్లో వస్తుంది.